భద్రాచలంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేస్తున్నాం. ఎందుకంటే బీహార్లో 3 చిన్నపిల్లలు ఆటలాడుతుండగా ఒక దుర్మార్గుడమైన వ్యక్తి అభం శుభం తెలియని చిన్నారిని అడవుల్లోకి తీసుకెళ్లి కిరాతకంగా అత్యాచారం చేసి చంపివేశాడు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఇటువంటి చర్యలు జరగకుండా ఉండాలని పదే పదే మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందుకే సఖీ మహిళా మండలి తరఫున మేము ఒక్కటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇటువంటి దారుణాలు జరగకుండా సఖీ మహిళా మండలి పోరాటాలు చేస్తూనే ఉన్నది. కాబట్టి మహిళలందరూ కూడా ఏకత్రాటిపైకి రావాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు బీహార్లో జరిగిన సంఘటన సభ్య సమాజాన్ని అలా దించుకునేలా చేసింది. కాబట్టి ఇకనైనా ఈ చట్టాలు కళ్ళు తెచ్చుకోవాలి. ఎవరైనా అభం శుభం తెలియని పిల్లలపై అత్యాచారం చేస్తే వారి నడి బజార్లో ఉరి తీయాలి. ఫారెన్లో ఏ విధంగా అయితే చట్టాలు వస్తాయో ఆ విధమైన చట్టాలను భారతదేశంలో కూడా అమలు చేయాలని సఖీ మహిళా మండలి కోరుకుంటుంది. అంతేకాకుండా చిన్న పిల్లల మీద అత్యాచారం చేయడం అంటే ఇది మామూలు విషయం కాదు. ఇది భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలు కూడా దీన్ని సమర్థించాలి. బాలికలపై అత్యాచారాలు చేసి చంపేస్తుంటే మన చట్టాలు ఏం చేస్తున్నాయి, మన న్యాయస్థానాలు ఏం చేస్తున్నాయి అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకే బీహార్లో అభం శుభం తెలియని అమాయకులైన చిన్న పిల్లపై అత్యాచారం చేసి చంపివేయడాన్ని సఖీ మహిళా మండలి తీవ్రంగా ఖండిస్తుంది. అటువంటి దుర్మార్గుని నడి బజార్లో బీహార్ రాష్ట్రంలో నడి బజార్లో ఉరి తీయాలని సఖీ మహిళా మండలి డిమాండ్ చేస్తుంది.